ఇప్పుడు మనము బీరకాయ శనగపప్పు కూరకి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇది ఇందాక జస్ట్ ఆకుకూర ఫ్రై చేసిన కడాయి అనమాట, అందులోనే చేస్తున్నాను. సో అది కూడా అంటే ఆకుకూర అలాగే పన్నీర్ అనమాట, వీటి రెండింటిని ఫ్రై చేశాను. ఏంటంటే మనకు టైం తక్కువ ఉన్నప్పుడు, టేస్టీగా ఏదైనా తినాలన్నప్పుడు, ఆకుకూరలు కొంతమంది తినరు, అలాంటి టైంలో ఇవి ఈ విధంగా చేసుకుంటే తింటారు. ప్లీజ్ చెక్అవుట్, నా ఛానల్లో ఉంది ఆ కర్రీ కూడా. సో ఇది ప్రస్తుతం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. ఇది మగ్గిన తర్వాత మనం బీరకాయ వేసుకోవచ్చు. ఇన్ జనరల్ చెప్పాలంటే బీరకాయని రకరకాలుగా వండుతారండి, ఒక రకంగానే కాదు. నేను బీరకాయ శనగపప్పు వండుతున్నాను. ఇది మా నాన్నమ్మ గారి స్పెషల్, ఎక్కువ చేస్తాము. సో మా నాన్నమ్మ గారు అయితే ఎక్కువగా మనం కారం వేసి చేస్తాం కదా, నార్మల్గా నాన్నమ్మ అయితే ఏం చేస్తుందంటే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తుంది. అది ఇంకో రకమైన టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు నా ఫేవరెట్ డిష్ మా నాన్నమ్మ దగ్గర. సో ఆనియన్స్ కొంచెం దగ్గర పడ్డాయి, ఈ టైంలోనే నేను కరివేపాకు కూడా వేసాను. సో థింగ్ ఏంటంటే బీరకాయ కర్రీని ఎన్ని రకాలుగా చేసుకున్నా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడ్డానికి అలా ఉండి నచ్చదు, కానీ దాంట్లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా బాగుంటుందండి, చాలా హెల్త్కి మంచిది. సో ఇది కొంచెం దగ్గర పడింది. సో దీని తర్వాత నేను బీరకాయ వేస్తున్నాను. సో అది అయిన తర్వాత బీరకాయ వేసానండి. ఈ టైంలోనే మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఒక 1 అవర్ అలా నానబెట్టి ఆ శనగపప్పును కూడా ఈ టైంలోనే మీరు వేసుకోవచ్చు, లేదా కొంచెం ఆగాకనే వేసుకోవచ్చు. ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటరే ఎనఫ్ అండి, మనకు సరిపోతుంది మన శనగపప్పు ఉడకడానికి. సో స్ట్రైనర్లో నేను తీసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న శనగపప్పును కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను. సో ఇక్కడ అరకిలో బీరకాయకి నేను ఒక గుప్పెడున్నర శనగపప్పును తీసుకొని 1 అవర్ నానబెట్టాను అంతే. సో ఇవి బాగా కలుపుతున్నానండి. కలిపి జస్ట్ సాల్ట్ వేసి మూత పెడతాను, ఎందుకంటే సాల్ట్ వల్ల తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అండ్ దీంట్లో ఉన్న వాటర్ కూడా తొందరగా వచ్చేస్తుంది మనకి. సో ఈ టైంలోనే నేను కూరకు సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నార్మల్గా 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. సో బాగా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని స్లిమ్లో మనం ఉడికించగలిగితే ఈ శనగపప్పు కూడా బాగా ఉడికిపోతుంది, కర్రీ కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా బాగుంటుందండి. సో ఇది బాగా కలిపాను నేను. సో ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే సిమ్లో, ఇలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 10-15 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే శనగపప్పుతో సహా మంచిగా ఉడికిపోతుందండి. సో ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేద్దాం. మంచిగా సిమ్లో ఒక 10-15 మినిట్స్ పెట్టాను, ఎంత బాగా మగ్గిపోయిందో చూసారా. సో ఇంకా అంతే, మనం ఫైనల్ టచ్ ఇచ్చేస్తే అయిపోతుంది. పసుపు కారం వేసేసుకుంటే అయిపోతుంది ఇంత తగ్గట్టుగా. సో ఉప్పు అనేది ఇందాక స్టార్టింగ్లో ఇది మగ్గేటప్పుడు వేసాం కదా, సో 1/2 టీ స్పూన్ పసుపు. అండ్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నార్మల్గా మా హస్బెండ్ ఎక్కువ తింటాడు, సో నార్మల్గా 1.5 వేస్తున్నాను నేను. ఇది బేస్డ్ ఆన్ మీ టేస్ట్ అండి. మీరు ఇందులో ఇంకొకటి ఏంటంటే మెంతం కూర ఉంటుంది కదా, అది బాగా కడిగి పచ్చి మెంతం కూర, కసూరి మేతి కాదు, పచ్చి మెంతం కూర కానీ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది కూరకి ఇందులో. సో అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇందులో పచ్చికారం అంటే ఓన్లీ కారం స్కిప్ చేసేసి పచ్చిమిర్చి పేస్ట్ని బీరకాయతో పాటు వేసి ఆ శనగపప్పుతో పాటుగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకొక 5 మినిట్స్, ఎందుకంటే కారం ఇప్పుడే వేసాం కదా, కొంచెం మూత పెట్టి తీసేస్తే మన బీరకాయ శనగపప్పు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది మీకు చపాతీలోకి కానీ. ఇందులో చాలామంది టమాటా వేస్తారు, సో నేను టమాటా అయితే అవాయిడ్ చేశాను, ఏమి వేయట్లే. ఇఫ్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దీని మీద కొత్తిమీర చాలు తీసేస్తే అయిపోతుందండి. సో 5 మినిట్స్లో చూసారా కూర మంచిగా పోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర అది వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ అనేది అందరికీ మంచిది, వీళ్ళు అవాయిడ్ చేయాలి వీళ్ళు అవాయిడ్ చేయకూడదు అన్నట్టు ఏమి ఉండదు. సో ఎవరైనా తినొచ్చు, ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చాలా బాగా తినొచ్చు. కర్రీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇఫ్ మీరు ఇంకేమైనా అడ్వైజెస్ ఇవ్వాలన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా నో వరీస్ కామెంట్ చేయొచ్చు. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, మన బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో
ఇలాగే ఇంకా ఎన్నో కర్రీస్ అంటే సింపుల్గా టేస్టీగా. థింగ్ ఏంటంటే అందరూ కర్రీస్ని చేస్తారు రకరకాలుగా, బట్ ఇది నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తానని చూపించడమే. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.